హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే ర్యాండమ్ వ్లాగ్ అండి. అప్పుడు కొంచెం తీసిందనమాట. ఇంకా ఒకే రోజు అన్నీ తీయటం నాకైతే కుదరలేదనమాట. అప్పుడు కొంచెం తీసిన వ్లాగ్ అయితే మీ అందరితో అన్నీ కలిపి ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఇదైతే మనకి లాస్ట్ శనివారం రోజు తీసిందండి. కొంచెం తీశాననమాట. ఆ రోజు ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఉదయం లేచి ముందు డైలీ రొటీన్ అయితే మళ్ళీ మామూలుగా కంప్లీట్ అవ్వాల్సిందే. ఇంకా మా వారికి, మా అమ్మాయికైతే అన్నము మొత్తం ప్రిపేర్ చేసేసి, కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసేసి, వాళ్ళకైతే క్యారేజ్ కట్టి పంపించేసేసాను. తర్వాత అయితే నేనైతే ఇంట్లో పూజ చేసుకొని, ఇంకా ఆ రోజు ఏదో బయటికెళ్ళాల్సి ఉంటే వెళ్ళానండి. ఇంక తర్వాత అయితే మనకి సంకష్ట చతుర్థి వ్రతం జరిగింది కదా! నేను ప్రతి నెల కూడా సంకష్ట చతుర్థి చేసుకుంటానండి. పిల్లల చదువుల్లో బాగుండాలని. అలా పిల్లల కోసం అయితే చేస్తానన్నమాట. చాలా మంచిదండి చతుర్థి వ్రతం చేసుకుంటే. మనమైతే చాలా మార్పులైతే చూడొచ్చు. నేనైతే నాకు అలవాటైపోయింది. ప్రతి నెల కూడా కంపల్సరీ చేసుకుంటాను. ఉదయం లేచేసి చీకటితో లేసేసి తలస్నానం చేస్తాను. ఇంకా స్వామికైతే ముడుపు కట్టుకొని బెల్లం అయితే నైవేద్యం పెట్టి లైట్‌గా సింపుల్‌గా దీపారాధన చేసేసి ఇంకా ముడుపు కట్టేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటానండి. మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ తలస్నానం చేసి ఆ ముడుపులో కట్టిన బియ్యంతో నైవేద్యం చేయొచ్చు. లేదంటే మనం విడిగా అయినా నైవేద్యం చేసి స్వామివారికి అయితే ప్రసాదం నైవేద్యం చేసేసి పూజ అయితే చేసుకోవాలండి. పూజ చేసిన తర్వాత ఇంకా ఉపవాసం అయితే ముగించాలన్నమాట. ఇలా అయితే నేను ప్రతి నెల చేసుకుంటానండి. నేనైతే టమాటా పచ్చడికి అయితే మొత్తం ప్రిపేర్ చేశాను కదా! ముందు వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేశాను. అప్పటికి 3 రోజులు అయిపోయిందండి. మా ఉప్పులో ఊరపెట్టేసి ముక్కలన్నీ కూడా అవన్నీ కూడా మధ్యలో కలుపుతూ ఉన్నానులెండి. మధ్యలో కలుపుతూ ఉన్నాను. చూసారు కదా! మనం దానిలో వాటర్ అసలు వాటరే వేయలేదు. దానిలో ఉప్పుతో ఊరబెట్టాం కదా! ఆ ఉప్పులో నుంచి ఆ టమాటాలో నుంచి వచ్చిన వాటరేనండి మొత్తం అది కూడా. దాంట్లోనే ఇట్లా టమాటా ముక్కలన్నీ మగ్గుతాయండి. తర్వాత మూడో రోజు ఇలా మొత్తం మనకి ఎంత శక్తి ఉందో అంత శక్తితోటి ముక్కలన్నీ పిండేసేసి గట్టిగా అవైతే ఎండలో బాగా ఆరబెట్టాలండి. ఎండకు బాగా ఎండబెట్టాలన్నమాట. దానిలో తడి అంతా పోయేలాగా మ్యాక్సిమం 3 రోజులు ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండ కాసిందనుకోండి 2 రోజులు సరిపోయిద్ది. లేదు కొంచెం లైట్‌గా ఎండ తగులుతుందనుకుంటే 3 రోజులండి. నాకైతే కొంచెం లైట్‌గానే ఎండొస్తుంది. అందువల్ల అయితే నేనైతే 3 రోజులు ఎండబెట్టాను. మరీ గట్టిగా ఎండబెట్టకూడదు. పచ్చడైతే కొంచెం గట్టిగా వచ్చిద్దనమాట. మనం జాగ్రత్తగా అన్ని కొలతలు వేసుకొని పచ్చడైతే ప్రిపేర్ చేసామంటే మనకి ఒక్క సంవత్సరం పాటు మనకి పచ్చడైతే నిల్వ ఉండిద్దండి. అయితే జాగ్రత్తగా ఏ తడి తగలకుండా మొత్తం జాగ్రత్తగా అయితే మనం పచ్చడి అయితే పెట్టుకోవాలి. అలా ఆ రోజైతే ముక్కలన్నీ ఎండబెట్టేసానండి. ఆ రోజు సంకష్ట చతుర్థి అని చెప్పాను కదా! ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండేసి సాయంత్రం స్నానానికెళ్ళేసి నైవేద్యం ప్రిపేర్ చేద్దామనేసి స్నానానికెళ్ళానండి. వెనక తలుపులు తీసేసి మేము బయట బాత్రూమే వాడతాము. లోపల బాత్రూమ్ ఎప్పుడూ రేర్ అండి. తక్కువ వాడటం అనమాట. స్నానానికెళ్ళిన తర్వాత లైట్‌గా పక్కకు తలుపులేసేసి వెళ్ళాను. కోతులొచ్చేసి ఒక బీభత్సం సృష్టించేసినాయండి. అసలు మామూలు గోల చేయలేదనమాట. నేనైతే లోపల నుంచి బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నాననమాట. ఇంకేమి లేవులే అనుకోని నాకు తెలియదు కదా అక్కడ కోతులున్న సంగతి. ఒక్కసారిగా పైకి దూకిపోయినాయండి. భయపడిపోయాను. కాళ్ళు చేతులు ఆడలేదు అసలు. కాళ్ళు వణుకొచ్చేసినాయండి. భయపడిపోయాను. వంట రూమ్ అంతా గోల గోల చేసేసినాయి. కోడిగుడ్లన్నీ ఆ రోజే ముందు రోజే కోడిగుడ్లు తెచ్చారనమాట. అవన్నీ సర్దలేదు. ఆ కోడిగుడ్లన్నీ అక్కడే పెట్టాను బండ మీద, కిచెన్ బల్ల మీద. అవన్నీ పగలగొట్టేసి ఇంట్లో గిన్నెలన్నీ పడేసి గోల గోల చేసినాయండి. కోతులతోటి ఇసుకొచ్చేసింది అసలు. భయం వచ్చేసింది. విసుగొచ్చేసింది అసలు. ఆ కోపం అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. అదంతా క్లీన్ చేసుకొని అసలు ఆ కోడిగుడ్లు స్మెల్ అయితే అస్సలు వదలలేదండి. అసలు ఎన్ని సార్లు తుడిచామో ఫెనాయిల్ వేసి, సర్ఫ్ వేసి అబ్బా విసుగొచ్చేసిందనమాట. ఆ నీసు వాసన అంతా పోయిందా క్లీన్ చేసుకొని తర్వాత సాయంత్రం నేను నా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 9 అయిపోయిందనమాట. పెందలాడి చేసుకుందాం అనుకున్న రోజు ఆ పూజ నైట్ 9, 9:30 అయిపోయింది. ఆ రోజు అది కూడా ఉపవాసం ఉన్నాను కదా! బాగా విసుగొచ్చేసిందండి. అసలు చేసుకోలేకపోయాను. ఎలాగో మా అమ్మాయి సాయంత్రం స్టడీకి వెళ్ళకుండా ఉందండి పాపం. వండేసి కొంచెం హెల్ప్ చేసిందనమాట. కోడిగుడ్లన్నీ ఎత్తేసి వంట రూమ్ అంతా కడిగేసుకొని నీట్‌గా శుభ్రం చేసుకొని పూజ అయిపోయేసరికి చాలా టైం పట్టింది. కోతులతో మాత్రం తల నొప్పి అయిపోయిందండి అసలు. బాగా విసిగిచ్చేస్తుంది. మేము ఉండేది పైన కదా! ఆ పైన ఉండేసరికి కొంచెం అలా తలుపు తీయటం భయం. లోపలికి దూరిపోతాయి అనమాట. తర్వాత నెక్స్ట్ గురువారం రోజండి ఇది. గురువారం రోజైతే నేను ఉదయాన్నే అయితే ఇంట్లో నైవేద్యం అలసందలు ఉంటాయి కదా! అలసందలు ఉన్నాయి కొంచెం. అవి నానబెట్టేసి నైవేద్యం ప్రిపేర్ చేసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. అవి గుడికి తీసుకెళ్ళి బాబాకైతే నైవేద్యానికైతే
ప్రసాదానికైతే గుడికి కూడా తీసుకెళ్ళానండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా మీ అందరితో షేర్ చేశాను. నేను బాబా గుడిలోకి వెళ్తాను, ప్రతి వారం వెళ్తాను. హారతి టయానికి వెళ్తాను, భోజనాలు జరుగుతాయి అక్కడ, అన్నదానం జరిగిద్దని. ఇట్లాగే ప్రతి వారం అండి నా అన్నదానంలో మేమైతే సేవలో పాల్గొంటాము. ఈరోజైతే కొంచెం తక్కువ మంది వచ్చారండి, లేదంటే బాగా వస్తారు జనం అయితే. బాగా అంటే మరీ అంత కాదు, పర్లేదు బాగానే వస్తారు. మనకి పేదలు ఉంటారు కదా, భిక్షాటకులు వాళ్ళు, ఇక ఎవరైనా గుడికి వచ్చిన వాళ్ళు తిని వెళ్తూ ఉంటారు. మొత్తం ఒక 60-70 మందికి దాకా అయితే ఇట్లాగా అన్నదానం జరిగిద్దండి. మాకు వీలైనంత సహాయం మేము చేస్తుంటాము, సేవ చేస్తూ ఉంటాము. మొత్తం అదంతా వడ్డించటము, మళ్ళీ టెంపుల్ అంతా క్లీన్ చేయటము, ఇలా మాకు చేతనైనంత సేవ చేసుకుని ఇంక బాబా సన్నిధిలో ప్రశాంతంగా గడిపి ఇంటికైతే వస్తానండి. నాకు అదొక మనసుకు ప్రశాంతంగా అనిపించిద్ది అనమాట. ఒక్క వారం ఏదైనా కుదరక గుడికి వెళ్ళకపోతే ఇంక మనసులో అదే పీకుతూ ఉండిద్దండి. అలవాటు అయిపోయాను బాగా. అసలు గుడికి వెళ్ళకపోతే, ఇంట్లో పూజ చేసుకోకపోయినా కానివ్వండి, గుడికి వెళ్ళకపోయినా అసలు ఇంకా ఏదో పోగొట్టుకునే దానిలాగా మనసంతా ఏదోలాగా ఉండిద్ది అనమాట. ఏదైనా అంతేనండి, మనం అలవాటు చేసుకున్నామంటే ఇంకా అలాగే ఉండిద్ది కదా. ఇంకా ఆ రోజైతే గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొక్కలు ఎండపెట్టేసి అప్పటికి 3 రోజులు అయిపోయిందండి. మూడో రోజు ఇంకా కొంచెం బాగా ఎండిపోయినాయి అనమాట. ఇంకా చింతపండు అయితే నానబెట్టాలండి. చింతపండు మనం కూడా దాన్ని కూడా కొలత ప్రకారమే నానబెట్టాలన్నమాట. కేజీన్నర ముక్కలు వేసాను కదా, టమాటాలు వేసాను కదా, మనం కేజీకి పావు కిలో చింతపండు వేయాలండి. నేనైతే కొంచెం పావు కిలోకి కొంచెం వేసాను అనమాట. పావు కిలో మీద కొంచెం వేసాను అనమాట చింతపండు. దానిలో మనకి పీసులు అన్నీ ఉంటే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే మనకు పచ్చడి నీట్గా అంటే మెత్తగా నలగదనమాట. దానిలో పీసులు అవన్నీ క్లీన్ చేసుకొని మనం గ్రైండర్ కానీ మిక్సీ కానీ పట్టించుకోవచ్చు. మనని వీలుని బట్టి మనం అండి. ఇంకా నేనైతే గ్రైండర్కి వేపిద్దాం అనుకున్నాను ఆ రోజైతే. వేపిద్దామని మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనం ముందుగా మనం టమాటాలు ముక్కలు అవన్నీ పిండేసిన వాటర్ ఉంటాయి కదా, అవన్నీ పడేయకూడదండి. దాంట్లో అయితే ఈ చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. అందుకని అయితే నేను ఎవరైనా అంతే, ఆ చింతపండు టమాటా వాటర్ అయితే అస్సలు పడేయకూడదు. ఆ వాటర్లో ఈ చింతపండుని బాగా ఒక పూటంతా నానిచ్చేసి మనం గ్రైండర్ పట్టించేసుకున్నామంటే టమాటా పచ్చడి బాగుండిద్ది అనమాట. మనం కేజీ పచ్చడికి పావు కిలో ఉప్పు, పావు కిలో కారం, పావు కిలో చింతపండు అండి. ఇదేనండి, ఏ పచ్చడికైనా ఇదే కొలత. మనం పండు మిరపకాయ పచ్చడి కానివ్వండి, చింతకాయ పచ్చడి ఏకైనా కానివ్వండి, ఇదేనమాట కొలత. కేజీకి పావు కిలో కారం, పావు కిలో ఉప్పు, ఇలా అయితే చేసుకుంటే మనకి కరెక్ట్ కొలత ప్రకారం అయితే మనకి ఉండిద్ది అనమాట. ఇంకా నేను ఇలాగైతే మొత్తం చింతపండు అయితే ఇలాగ పీసులు లేకుండా మొత్తం ఇలా రెడీ చేసేసి, ఇంకా టమాటా నుంచి ఊరిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళల్లో అయితే మొత్తం నానబెట్టేసేస్తాను సాయంత్రం వరకు. గ్రైండర్ అమ్మాయికి అయితే చెప్పొచ్చానండి. మాకు పక్కనే పిండి అవి వేస్తూ ఉంటుంది, గ్రైండర్ ఉండిద్ది అమ్మాయికి. అమ్మాయికి అయితే చెప్పొచ్చాను, పచ్చడి గ్రైండ్ వేస్తామంటే వేస్తానక్క తెచ్చుకో అనింది. ఇంక అందువల్ల అయితే మొత్తం ప్రిపేర్ చేశానండి. ఇంక తీరా అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయి అయితే లేదు, ఎక్కడికో వెళ్ళిందనమాట. ఇంక అప్పటికే చాలాసేపు అయింది, ఇంక సాయంత్రం అయిపోతుంది. ఇంకా ఏం చేయాలో నాకే అర్థం కాలేదనమాట. ఇంక కొంచెం సేపు దాకా చూశాను. ఇంకా అమ్మాయి రాకపోతే ఇంక నేనే మిక్సీకి వేసుకుందాంలేండి మొత్తం రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇలా పీసులు ఏమి లేకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని, మనకి టమాటాల నుంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా, ఉప్పు నీళ్ళు, ఆ నీళ్ళలో చింతపండు బాగా నానబెట్టాలండి. ఎంత నానితే మనకి చింతపండు మనకి పచ్చడి అంత టేస్టీగా అంత బాగా వచ్చిద్ది అనమాట. నేనైతే ముక్కలైతే 3 రోజులు నానబెట్టాను. ఎండబెట్టడం కూడా 3 రోజులు ఎండబెట్టానండి. ఎందుకంటే ఎండ కూడా తక్కువ ఎండ వచ్చిందనమాట, ఎక్కువ ఎండ ఏం రాలేదు. అందువల్ల అయితే 3 రోజులు ఎండబెట్టేసేసి ఇంకా పచ్చడికి అయితే మొత్తం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకోండి టమాటాలో నుంచి వచ్చిన వాటర్ ఇదంతా కూడాను దాంట్లోనే చింతపండు వేసేసి బాగా నాననిచ్చేసాను. ఇంక చెప్పాను కదా, గ్రైండర్ వేసే అమ్మాయి లేదనేసి ఇంకా చూశాను, 2-3 సార్లు వెళ్ళొచ్చాను. ఇంకా అమ్మాయి అయితే ఇంటి దగ్గర అయితే ఎక్కడికో వెళ్ళింది, మరి బజార్కి వెళ్ళిందో ఎక్కడో. నా దగ్గర అయితే ఫోన్ నెంబర్ లేదు ఆ అమ్మాయిది. ఇంకా నేను ఇంట్లోనే వేసుకున్నాలే అని మొత్తం ఇంకా ఇంట్లోనే వేసేసానండి. ఇంక చూసారు కదా, నేను కారం కూడా మిల్లు దగ్గర నుంచి తెచ్చుకుంటానండి. కారం ప్యాకెట్ కారం అస్సలు వాడను. సాంబార్ కారము అంటారు, మసాలా కారం అంటాం కదా, ఆ మసాలా కారము, సాంబార్ కారం, కూర కారము, పచ్చళ్ళ కారం అంటాం కదా, అది మొత్తం నేను అదొక కిలో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. చాలా బాగుంటుంది. మిల్లు నుంచి తెప్పిస్తానమాట మా వారి చేత. నాకైతే చాలా రోజులు వచ్చింది అనమాట. ఇంక ఎండాకాలం కాబట్టి పచ్చళ్ళ సీజన్ కదా, ఇంక ఈ పచ్చళ్ళలో ఈ కారమే వాడతాను. చాలా బాగుండిద్దండి కారం అయితే. మిల్లులో మనకి ఎండుమిరపకాయలతోటి మిల్లు పట్టి ఇస్తారనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. కూర కూడా అదొక టేస్ట్ వచ్చిద్ది అనమాట. ఇది అలవాటు అయ్యి నేను ప్యాకెట్ కారం వాడానంటే ఇంకా ఆ రోజు అసలు కూరే తినబుద్ధి కాదు.
ఇంక ఇలా అయితే ప్యాకెట్ కారం అసలు వాడకుండా నీళ్ళకైతే మిల్లు నుంచి తెప్పిస్తాను. మనకి ఎండాకాలం అంటే పచ్చళ్ళ సీజన్ కదా, ఇంట్లో ఎన్ని పచ్చళ్ళు ఉంటే అంత మంచిది అంటారండి. ఇంట్లో మనకి పెద్దవాళ్ళు ఇదివరకు సామెత చెప్తూ ఉంటారు, మనకి ఇంట్లో ఊరగాయ ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అని చెప్తారండి. అందుకే ఇదివరకు వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీకి ఇంటికి ఎవరన్నా వచ్చినా కానివ్వండి, లేదు అనకుండా పెట్టడానికి ఇంట్లో ఎప్పుడు ఊరగాయ పచ్చళ్ళు అవి పెట్టుకొని నిల్వ ఉంచుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానివ్వండి ఎమర్జెన్సీలో పనికొస్తాయి అంటారు. ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు అవి ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే అంటారండి. ఇంక అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చేతైనంత వరకు కనీసం మామిడికాయ పచ్చడి అయినా పెట్టుకోండి. ఎండాకాలము చాలా మంచిది. ఇంట్లో మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే అంటారండి. అవి మాత్రం కంపల్సరీ ఎప్పుడు సంవత్సరం అంతా నిల్వ ఉంచేలాగా చూసుకుంటారు. కొంతమంది అయితే ఇంట్లో ఉంటే లక్ష్మీదేవితో సమానం అంటారండి ఊరగాయని. ఇంక ఇలా అయితే నేనైతే పచ్చడికంతా మొత్తం ప్రిపేర్ చేసేసాను. నేను కూడా ఈ సంవత్సరం అన్నీ పెట్టాలని డిసైడ్ అయిపోయాను అనమాట. నాకు వీలైనంత వరకు. మాకు ఎక్కువ తినరు, కానీ ఎందుకో నాకు పెట్టాలనిపిస్తుంది. ఇంక మొత్తం కూడా పెడదాం అనుకుంటున్నాను. పండుమిరకాయ పచ్చడి పెట్టాను, టమాటా పచ్చడి పెట్టాను, ఇప్పుడు పెడుతున్నాను కదా టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి కూడా పెట్టేశానండి. ఇంకా అన్నీ కొంచెం కొంచెమే పెట్టుకుంటున్నాను అనమాట. ఎక్కువ సేల్ అవ్వ మా ఇంట్లో. మేము అసలు పచ్చళ్ళు చాలా తక్కువ అనమాట. ఏదైనా ఇంకా టిఫిన్లో ఇంకా సైడ్గా పెడితే తింటారు అంతేను, కానీ అన్నంలోకి మాత్రం అస్సలు పచ్చళ్ళు తినరు. ఇంకెవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు అలాగే ఉంటుంది లేని మాత్రం అన్నీ పెట్టాలని, చేతైనంత వరకు పెట్టాలని అయితే మొత్తం డిసైడ్ అయిపోయానండి. ఇంకా గ్రైండర్ వేసే అమ్మాయి లేదని చెప్పాను కదా, ఇంక అందువల్ల అయితే ఇంకా నేనే మిక్సీ పట్టేశానండి. ఇంకా కొంచెం టమాటా ముక్కలు, చింతపండు పులుసు, ఉప్పు, కారము అవన్నీ వేసేసి కొంచెం కొంచెంగా అన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మనకి గ్రైండర్లో ఏంటంటే కొంచెం పచ్చడి ఒదిగిద్దండి, మిక్సీలో వేస్తే కొంచెం ఒదగదనమాట. అయినా ఏం పర్లేదు అని మిక్సీకి అయితే పెట్టేశాను. అయినా పచ్చడి చాలా బాగా కుదిరిందండి. కొంచెం మెంతులు, ఆవాలు వేయించేసి దానిలో పొడి చేసి కలిపేసామంటే చాలా మంచి స్మెల్ వచ్చిందండి పచ్చడి అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. అన్ని సమపాలలో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారము, చింతపండు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇంక ఇదైతే కొంచెం పచ్చడి అయితే తాలింపు పెట్టేసేసి చూద్దామని తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. ఇలాగ మనం స్టోరేజ్ బాక్స్లో కంటైనర్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు ఇలాగ కొంచెం కొంచెం తాలింపు వేసుకొని వాడుకున్నామంటే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మీరు ఎన్నెన్ని పచ్చళ్ళు పెట్టారు, ఏమేమి పచ్చళ్ళు పెట్టారు అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నేనేమేమి పెట్టానో కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా ఈ రోజుకి అయితే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.